నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 19, 20, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు. ఈ రోజు తిథి అష్టమి ఉదయం 11 గంటల 52 నిమిషముల వరకు. తరువాత నవమి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి 11 గంటల 4 నిమిషాల వరకు. తరువాత రేవతి నక్షత్ర ప్రవేశము. వర్జ్యం ఉదయం 9 గంటల 32 నిమిషాల నుంచి 11 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల 7 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 59 నిమిషాల వరకు. తదుపరి తిరిగి మరలా మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 12 నిమిషాల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషముల వరకు. యమగండ కాలం తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషముల నుండి ఉదయం 7 గంటల 24 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 58 నిమిషముల వరకు. అమృత గడియలు సాయంత్రం సమయంలో 6 గంటల 41 నిమిషం నుంచి 8 గంటల 12 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: చంద్రుడు కర్కాటక రాశిలోను, సూర్యుడు సింహంలోను, బుధుడు సింహంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉండబోతోంది. ఆరోగ్యం బాగుంటుంది. దీంతో పాటు కొత్త కొత్త అవకాశాలు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి వస్తాయి. అందుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: చంద్రుడు సింహంలోను, సూర్యుడు కూడా సింహంలోనే, బుధుడు మాత్రము కన్య రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో డెవలప్మెంట్, గ్రోత్, పురోగతి, ప్రగతి అన్నీ కనబడుతున్నాయి. వ్యాపారంలో కూడా లాభాలు వచ్చేందుకున్నాయి. పెట్టుబడులకు అనువైన సమయము. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు చేసేందుకు సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు మాత్రము కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. సూర్యారాధన చేసేటప్పుడు మాంసాహారము, మద్యము నిషేధించండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: చంద్రుడు కన్యలోను, సూర్యుడు కన్యలోను, బుధుడు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నాడు. అయితే ఫలితాలు: చదువులో విజయాలు సాధిస్తారు. ఆర్థిక లాభాలు ఉంటున్నాయి. కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. దీనికి తగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి.